హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూ. ఈరోజు క్లాస్లో ఏంటంటే మనకి ఈ మధ్య కాలంలో ట్రెండీగా ఎవరైనా కుట్టించుకోవాలనుకున్నా సరే మనకి అడుగుతుంది ఏంటంటే కటింగ్ చేయకుండానే ప్రిన్సెస్ కట్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అని. ఫ్రంట్ ఓపెన్ ఉన్నది ఎలా మార్కింగ్ చేసుకోవాలి అన్నది, క్లోజ్గా ఉన్నది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది చెప్పానండి. ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్ అన్నప్పుడు మనకి బ్యాక్ పార్టు తీసుకున్న తర్వాత దాన్ని బట్టి క్రాస్ కటింగ్ తీసుకున్నా పర్వాలేదు, కానీ ఇలాంటి ప్రిన్సెస్ కటింగ్ క్రాస్ కటింగ్ అవసరం లేదు, స్ట్రైట్ కట్ చేసుకుంటే సరిపోద్ది. సరేనా. ఇప్పుడు ఇది చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ మనకి ఇలా ఓపెన్ చేసి ఉన్నది. ఇక్కడ హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లు వస్తాయి. ఇక్కడ హుక్ బెల్ట్ ఐ బెల్ట్లు ఎలాగా మనకు వచ్చు కదా. హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లు వేయక ముందు, అలాగే ఇక్కడ హెమ్మింగ్ బెల్ట్ వేయక ముందే మనం ఇక్కడ డాట్స్ మార్కింగ్ అన్నది చేసేసుకోవాలి. సరేనండి. ఇప్పుడు నార్మల్గా అయితే కనుక ఏ సైజు వాళ్ళకైనా సరే ఇక్కడ క్లోజ్ ఉంటే కనుక 2.5 ఇంచులకి మనం పెట్టుకుంటాం. ఇక్కడ ఐ బెల్ట్ అన్నది మనకి లెక్కలోకి రాదు. హుక్ బెల్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి 1/4 ఇంచ్ అన్నది ఎక్కువగానే ఖర్చుల్లోకి వెళ్ళిపోద్ది. సరేనండి. ఓవరాల్గాని కొంతమందికి ఈ 2.5 ఇంచులు పెడితే సరిపోద్ది. హెవీ బ్రెస్ట్ ఉండి కొద్దిగా ఎక్కువ చేస్తున్నా, లేదంటే పిల్లలకి మీరు స్టిచ్చింగ్ చేసినప్పుడు తక్కువ చేస్తున్నా సరే వాళ్ళకి కూడా మనకి ఈ చెస్ట్ పాయింట్ అనేది దూరంగా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ హుక్కులు వేయాలి అని అనుకున్నప్పుడు 2.5 కాకుండా ఈ 3 ఇంచుల దగ్గరికి మనం ఈ మార్కింగ్ అన్నది స్టార్టింగ్ మార్కింగ్ అన్నది పెట్టుకోవాలి. సరేనా. దాని తర్వాత ఒక 2 లేదా 2.5 ఇంచులు ఈ డాట్ వెడల్పు అన్నది తీసుకుంటాం. సరేనండి. ఇప్పుడు ఈ డాట్ అన్నది ఈ 2.5 ఇంచుల వెడల్పు అన్నది నార్మల్ బ్లౌజ్ కూడా మనం ఎలా అయితే మార్కింగ్ పెట్టుకుంటాం సేమ్. కాబట్టి ఇక్కడ స్టిచ్చింగ్కి కూడా మనం ఎక్స్ట్రా మార్జిన్ అన్నది మనం ప్రత్యేకించి తీయట్లేదు. ఇక్కడ నుంచి ఇలాగ మెయిన్ డాట్ ఎలాగైతే వేస్తామో సేమ్ అదే కుట్లో వేసుకుంటూ వచ్చేస్తున్నాం. కాబట్టి మనకి కటింగ్ లేదు. కాబట్టి ఇక్కడ ఆరెంజ్ మనం ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి డాట్స్ నడుములో 4వ వంతు ఈ ఖర్చులు 2 ఇంచులు కలిపి ఎలాగైతే తీసుకుంటామో సేమ్ అనమాట. అంటే మీరు క్రాస్ కటింగ్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ ఎలా తీసుకుంటారో అలాగే సేమ్ తీసుకుని స్టిచ్చింగ్ చేసేసుకోవడమే. సరేనండి. ఇప్పుడు ఈ 2.5 ఇంచులకి సెంటర్ పాయింట్ 1.5 ఇంచ్ అన్నది వస్తుంది. సరేనా. ఇక్కడి నుంచి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఎంత అయితే వచ్చిందో సేమ్ అంతే ఇలా ఇక్కడికి కొద్ది పై వరకు తీసుకొచ్చి ఇలా ఒక లైన్ మార్కింగ్ చేయండి. ఇక్కడ నుంచి ఇది ఇలాగా స్ట్రైట్ లైన్ ఉండాలన్నమాట. స్ట్రైట్ లైన్ కోసం ఇలా తీసుకుంటాం. సరేనా. ఈ మధ్యలో ఈ డాట్కి సెంటర్లోంచి ఇలా స్ట్రైట్ లైన్ అన్నది రావాలి. ఇప్పుడు చెస్ట్ పాయింట్ ఎలా తీస్తాము అంటే కనుక చెస్ట్ పాయింట్ ఎప్పుడు కూడా 3 సైజుల కింద మీరు తీసుకోవచ్చు. ఎలా అంటే బాగా చిన్న సైజు ఉన్న వాళ్ళు అంటే స్టార్టింగ్ సైజ్ నుంచి ఒక చెస్ట్ లూజ్ 32 సైజు వరకు కూడా పైనుంచి 9 ఇంచులకి మాత్రమే మీరు చెస్ట్ పాయింట్ అన్నది తీసుకోవాలి. చిన్న సైజు వాళ్ళకి 9 ఇంచులు మాత్రమే చెస్ట్ పాయింట్ తీసుకుంటాం. మిగతా వాళ్ళందరికీ 10 ఇంచులకి చెస్ట్ పాయింట్ అన్నది తీసుకుంటాం. ఇంకా ఈ 10.5 11 కూడా తీసుకుంటాం. ఎవరికి అంటే హెవీ బ్రెస్ట్ ఉండి పొడవుగా ఉండి ఛాతీ ఎప్పుడైనా బాగా పొజిషన్ కన్నా కిందకి ఎక్కువగా జారినట్టుగా ఉన్న వాళ్ళకి 10.5 లేదా 11 కూడా మనం తీసుకోవచ్చు. సరేనా. ఇవి రేర్ కేసులు. చిన్న సైజు 9, 10 మిగతా పెద్ద సైజులందరికీ కూడా అంటే చెస్ట్ లూజ్ 36 నుంచి అందరికీ కూడా 10 పెడితే సరిపోద్ది. లేదు అలాంటి డౌట్ ఎప్పుడైనా మీకు కిందకు ఉందని అనిపిస్తే అప్పుడు ఇలా 10.5 ఒక 1 ఇంచు లేదా 1 ఇంచు తగ్గిస్తాం కిందకి. సరేనా. ఎప్పుడూ కూడా ఈ ప్రిన్సెస్ కటింగ్ చెస్ట్ పాయింట్ అనేది షోల్డర్ దగ్గర నుంచి చూసుకుంటాం. ఎందుకు అంటే ఇక్కడ నుంచి చూసుకుంటే మీకు ఆ పాయింట్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. అది ఇక్కడ నుంచి చూసారనుకోండి, కొంతమంది 13 ఇంచులు పొడవు పెట్టుకుంటారు, కొంతమంది 14 ఇంచులు పొడవు పెట్టుకుంటారు, కొంతమంది 15 ఇంచులు పొడవు పెట్టుకుంటారు. ఒకే చెస్ట్ లూజ్ ఉన్నప్పటికీ పొడవు వేరియేషన్ అనేది మార్చుకుంటూ ఉంటారు. అప్పుడు మీరు ఇలా కింద నుంచి కొలుచుకుంటే డాట్ యొక్క షేప్ అన్నది మీకు పర్ఫెక్ట్ రాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వస్తుంది. అదే పైనుంచి అనుకోండి పర్ఫెక్ట్గా మీకు లెక్క తేడా రాదనమాట. సరేనా. ఇప్పుడు ఇక్కడ హెమ్మింగ్ బెల్ట్ వేసినప్పుడు నడుం దగ్గర స్ట్రైట్ రావాలి అంటే కనుక ఇక్కడ నుంచి కరెక్ట్గా 1 ఇంచ్ అన్నది మీరు స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నుంచి కూడా స్ట్రైట్గా 1 ఇంచుకి
మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ 1 ఇంచ్ మార్కింగ్ దగ్గరికి ఇది ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇక్కడి నుంచి కూడా ఇది ఈ పాయింట్ దగ్గరికి ఇలా కలుపుకోవాలి. సరేనండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా షేప్ అన్నది ఇక్కడికి ఇలా రౌండ్ వస్తుంది. ఇలా రౌండ్ రావాలి అంటే కనుక మనకి బోట్ నెక్లకి హై నెక్లకి ఫుల్ షోల్డరు ఫుల్ ఆర్మ్ డౌన్ తీసుకుంటాం కాబట్టి కరెక్ట్గా చూసారు కదా, మనం ఆర్మ్ డౌన్ తీసిన ఈ కార్నర్కే వస్తుంది. అదే నార్మల్ బ్లౌజ్ దగ్గరికి వచ్చేటప్పటికి మనం తక్కువ ఆర్మ్ డౌన్ తీసుకుంటాం కాబట్టి ఈ రౌండ్ కొద్దిగా పై భాగంలో ఉంటుంది. కాబట్టి ఇక్కడికి ఇలా తీసారనుకోండి ఇలా స్ట్రైట్గా వచ్చినట్టుగా వస్తుంది. కాబట్టి ఇక్కడి నుంచి ఇలాగా ఖచ్చితంగా 3/4 ఇంచు వదిలేయాలి. అంటే మనకి బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో క్రాస్ కటింగ్కి డాట్ ఎలా వేస్తాం సేమ్ అనమాట అక్కడికే వస్తుంది అనమాట ఇది. సరేనా. ఇప్పుడు చూడండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా 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 మనం రౌండ్ వెళ్తుంది, ఇలా వెళ్ళి ఇలా కలుస్తుంది. చూస్తున్నారు కదా, ఇది ప్రిన్సెస్ కట్ యొక్క మెయిన్ మార్కింగ్ అనమాట. ఇది ఇలా వస్తే మీకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. సరేనండి. ఇప్పుడు మామూలుగా అయితే కటింగ్ చేసేస్తాము, మళ్ళీ స్టిచ్ చేస్తాం. ఇప్పుడు ఏంటి, కటింగ్ చేయకూడదు, స్టిచ్చింగ్ ఒకటే అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ మార్కింగ్లు ఉన్నాయి కదా, ఇటువైపు మార్కింగ్కి ఒక కట్టు, ఇటువైపు మార్కింగ్కి జస్ట్ ఒక కట్టు పెట్టండి. సరేనా. దాని తర్వాత ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర ఈ మార్కింగ్ దగ్గర ఒక కట్. సరేనండి. ఈ మార్కింగ్ని కొద్దిగా డార్క్గా డ్రా చేసుకోండి. ఎందుకంటే వీల్ మార్కర్ ఉంటే ఓకే, లేదు అనుకుంటే కనుక మనకి సింపుల్గా ఇక్కడి నుంచి ఇది చూసారు కదా ఇలా ఉంటుంది, ఇటువైపుకి రావాలి. ఇప్పుడు ఇలా తీసుకుని ఈ కటింగ్స్ ఎందుకు పెట్టామంటే ఒకటి స్టిచ్చింగ్ చేయడానికి హెల్ప్ అవుతుంది, ఇంకొకటి ఈ కట్ట మీద ఈ కట్ట కరెక్ట్గా పెట్టి అలాగే ఆర్మ్ రౌండ్ కట్ట కూడా కరెక్ట్గా పెడితే మీకు ఇటువైపు డాట్ కూడా వంకర టింకర్ లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ దీన్ని ఇలా అదిమితే కిందకి ఆ మార్కింగ్లు పడతాయి, దాని మీదనే ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా ఇప్పుడు స్టిచ్చింగ్ మనకి ఈ లైన్లో వేస్తాం కాబట్టి ఇప్పుడు చూడండి స్టిచ్చింగ్ చేసుకోవడం చూద్దాం. ఇప్పుడు ఈ 2 కట్స్ని కలిపి ఇలా పట్టుకోండి. పట్టుకుని ఈ సెంటర్ పాయింట్ ఉంది చూసారా, పాయింట్కి ఇది స్ట్రైట్గానే ఉంటుంది కాబట్టి పాయింట్ దగ్గరికి ఇలా పట్టుకోండి. పట్టుకుని ఇంతవరకు కుట్టొచ్చిన తర్వాత ఇక్కడ ఇలా వీలా రాకుండా ఇక్కడ ఇలా రౌండ్ షేప్ వచ్చినట్టుగా, మామూలుగా అయితే మనం కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ చిన్నది ట్రిమ్ చేస్తాం ఈ రౌండ్ దగ్గర. ఇప్పుడు మనం కటింగే చేయట్లేదు కాబట్టి స్టిచ్చింగ్ ఇక్కడ ఇలా కొద్దిగా ఒక రవ్వంతలా రౌండ్గా వెళ్ళాలన్నమాట. సరేనా. ఇంతవరకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆర్మ్ రౌండ్ దగ్గర ఉన్న కట్ని ఇలా కలిపి ఈ లైన్కి, ఈ లైన్ ఎలా అయితే ఉందో అలాగా ఫోల్డ్ చేసుకోండి. కింద క్లాత్ ఇక్కడ ఇదే కదా ఫోల్డింగ్ లైన్ ఎలాగా ఉంది కాబట్టి ఇక్కడ మాత్రమే జస్ట్ పట్టుకుని కింద మనకి ఫోల్డింగ్ లేకుండా ఈ రౌండ్ తిప్పుకుంటూ వచ్చేయాలి. ఇక్కడి నుంచి కూడా పాదం ఖర్చు అన్నది వస్తుంది అనమాట. ఇలా ఈ లైన్ ఇలా పట్టుకున్నప్పుడు ఇక్కడ మన పాదం ఖర్చు వరుసని వేసుకుంటూ వచ్చేస్తాం. ఇప్పుడు ఇటువైపు కూడా స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఇలా 2 కట్స్ని ఇలా పట్టుకోండి. ఆ తర్వాత ఇలా స్టిచ్చింగ్ చేయడం స్టార్ట్ చేయండి. ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక్కడ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ ఫస్ట్ తక్కువ మార్జిన్తో రావాలి, ఆ తర్వాత 1/4 ఇంచ్ మార్జిన్తో మీకు ఖర్చులోకి రావాలి.
చూసారు కదా, ఇలా రౌండ్ షేప్ అన్నది నీట్గా మీకు ప్రిన్సెస్ కటింగ్లోని వచ్చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ మీరు కటింగ్స్ కట్ ఏమీ చేయలేదు, ఈజీగా వర్క్ అయిపోయింది. ఇప్పుడు ట్రెండ్లో ఉందండి, ఎవరైనా సరే ఇలా స్టిచ్చింగ్ చేయండి కటింగ్ లేకుండా అన్నప్పుడు మీరు లైనింగ్ బ్లౌజ్కి ఎంతైతే మనీ తీసుకుంటారో, ఎందుకంటే మనకి షేప్ బెల్ట్లు జాయిన్ చేయవలసిన అవసరం ఉండదు, ఇదేమీ ఉండదు కదా. కాబట్టి ఇది లైనింగ్ బ్లౌజ్కి ఎంతైతే తీసుకుంటారో సేమ్ అంతే తీసుకుని ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తే కనుక తీసుకోండి, లేదంటే లైనింగ్ బ్లౌజ్ ఎంతైతే అంత తీసుకోవాలి. సరేనా. ఇప్పుడు నార్మల్గా మనం హుక్ బెల్ట్లు, ఐ బెల్ట్లు వేసేసుకుని కింద హెమ్మింగ్ బెల్ట్ వేసేసుకుని బ్యాక్ పార్ట్కి జాయింట్ చేసేసుకోవడమే. సరేనా. షోల్డర్ జాయింట్ చేసుకుని నార్మల్ బ్లౌజ్ ఎలా అయితే స్టిచ్ చేస్తామో సేమ్ అంతే ప్రాసెస్. ఈ ప్రిన్సెస్ కటింగ్ మోడల్ వస్తే మీరు మిగతా బ్లౌజ్ అంతా సేమ్ ప్రాసెస్. సరేనండి. చూసారు కదా, ఇలా మనం ఏంటంటే కటింగ్ లేకుండానే ప్రిన్సెస్ కట్ని మనకి హుక్ బెల్ట్, ఐ బెల్ట్ ఉన్నప్పటికీ కూడా మనం స్టిచ్చింగ్ అన్నది చేయొచ్చు. సరేనండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.